హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐపీఎల్ సీజన్ 18 ఇంకొక 2 రోజుల్లో రీస్టార్ట్ కాబోతుంది. అయితే అందరు దేని గురించి టెన్షన్ పడుతున్నారంటే ఫారిన్ ప్లేయర్స్ తిరిగి వస్తారా రారా అని. అయితే ఆల్రెడీ ఫారిన్ ప్లేయర్స్కి సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేసాం. ఆ వీడియోలో ఏ ప్లేయర్ ఎవరు అందుబాటులో ఉండరు, ఏ టీం ఎంత ఇబ్బందులు పడుతుంది, వాళ్ళ బదులు ఎవరిని రీప్లేస్ చేయడం, చాలా విషయాలు డిస్కస్ చేసి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. బట్ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే బీసీసీఐ వాళ్ళు ఆల్రెడీ అన్ని క్రికెట్ బోర్డ్స్తో నెగోషియేషన్స్ మొదలెట్టేశారు. కొన్ని బోర్డ్స్తో సఫలమయ్యాయి, కొన్ని బోర్డ్స్తో విఫలమయ్యాయి. అండ్ లేటెస్ట్గా బీసీసీ వాళ్ళు ఒక రూల్ కూడా తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఇంగ్లాండ్ ప్లేయర్స్ పైన ఒక అప్డేట్ వచ్చింది, డీసీ క్యాపిటల్స్ యొక్క స్క్వాడ్ పైన ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్స్ అన్ని వీడియోలో క్లియర్ కట్గా అనాలిసిస్ చేసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీసీఐ వాళ్ళు క్రికెట్ బోర్డ్స్తో నెగోషియేషన్స్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ చాలా బోర్డ్స్ అయితే సఫలమైపోయింది. బట్ విఫలమైంది మటుకు సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా బోర్డ్స్తో. తెలిసిన విషయమే కదా, WTC ఫైనల్ ఆడబోతున్నది ఈ రెండు జట్లే. మోస్ట్ లైక్లీ ఈ రెండు టీమ్స్ లేదా ఈ రెండు క్రికెట్ బోర్డ్సే ఒప్పుకోవు అని అందరికీ తెలిసిన విషయమే. సేమ్ అలాగనే జరిగింది, ఈ రెండు క్రికెట్ బోర్డ్స్ ఒప్పుకోలేదు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా ఘాటుగా ఏం చెప్పారంటే May 26 రోజునే మా ప్లేయర్స్ అందరినీ వెనక్కి పిలిపించేసుకుంటాము, మినిమం ఒక 15 days ప్రాక్టీస్ టైం కావాలి అని. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు దీనిపైన ఏం క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళు కూడా May 27 రోజున లీగ్ ఫేజ్ ముగుస్తుంది కదా. సో దాని తర్వాత మా ప్లేయర్స్ అందరినీ వెనక్కి పంపించేయండి అని అంటున్నట్టే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దానిపైన క్లారిటీ లేదు. సో అందుకని బీసీసీఐ వాళ్ళకు కూడా అర్థమైపోయినట్లుంది ఈ రెండు బోర్డ్స్ ఒప్పుకోవని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ప్రకారం జస్ట్ ఒక 2-3 మ్యాచెస్ కోసమైనా కూడా వేరే ప్లేయర్స్ని, అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఉన్న ప్లేయర్స్ని, వాళ్ళు ఎవరైనా యాక్షన్ రిజిస్టర్ చేసుకున్న ఉన్న ప్లేయర్స్ అందుబాటులో ఉంటే వాళ్ళని ఈ ప్లేయర్స్కి బదులు రీప్లేస్మెంట్స్గా తీసుకోవచ్చు. బట్ మెలిక ఏం పెట్టారంటే రీప్లేస్మెంట్స్ తీసుకున్నాక వాళ్ళని జస్ట్ ఆ కొన్ని మ్యాచెస్ మాత్రమే ఆడించుకోవాలి, నెక్స్ట్ సీజన్కి రీటైన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇవి జస్ట్ టెంపరీ రీప్లేస్మెంట్స్ అని బీసీసీఐ వాళ్ళు చెప్తే ఒక రూల్ తీసుకొచ్చారు. బట్ నాకు తెలిసి ఈ రూల్ అయితే చాలా టీమ్స్కి అయితే ఉపయోగపడదు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్క్వాడ్తో ఉండి డైలీ ప్రాక్టీస్ చేసి ఆ కాంపోజిషన్ మొత్తం అర్థం చేసుకున్న ప్లేయర్స్ ఎవరైనా స్క్వాడ్లో ఉంటే వాళ్ళని రీప్లేస్ చేసుకుంటారు. కానీ హుటాహుటిన ఎవరో అవుట్ ఆఫ్ ది పూల్ బయట నుంచి వచ్చిన ప్లేయర్ని వెంటనే ప్లేయింగ్ లెవెన్లో ఆడించుకోవడానికి అందరికీ CSK ఉన్నంత వెసులుబాటు ఉండదు కదా. సో అందుకని నాకు తెలిసి ఈ రూల్ అయితే అంత పెద్దగా ఉపయోగపడదేమో. అందుకనే స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్తో రీప్లేస్మెంట్ చేసుకుంటేనే మంచిది. మళ్ళీ ఇంకోసారి ప్రమోట్ చేసుకుంటున్నా, దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా, ఆ వీడియో మీరైతే చెక్ చేయండి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ సంగతి ఏంటి అంటే వాళ్ళు జేక్ ఫ్రెజర్ మెగర్కి బదులు ముస్తాఫిజుర్ రెహమాన్ని రీప్లేస్మెంట్ కింద తీసుకున్నారు. చాలా మంచి ఫాస్ట్ బౌలర్, లాస్ట్ ఇయర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్కి. ఈ మెగా యాక్షన్లో ఎందుకు అన్సోల్డ్ అయ్యాడో దేవుడికి తెలియాలి. ఇక ఇంగ్లాండ్ ప్లేయర్ల సంగతి ఏంటి అంటే కొంతమంది ప్లేయర్లు అందుబాటులోకి అయితే వచ్చారు. బట్ ఇంకొంతమంది ప్లేయర్లు ఓవరాల్గా మిగిలిన మ్యాచెస్కి మేము రాము, ఇంగ్లాండ్లో ఉండిపోతామని చెప్పారు. ఫస్ట్ అందుబాటులోకి వచ్చిన ప్లేయర్స్ ఎవరు అంటే జాస్ బట్లర్, లివింగ్స్టన్, జేకబ్ బెథెల్ అండ్ విల్ జాక్స్. ఈ నలుగురు ప్లేయర్స్ ఆల్రెడీ ఇండియానైతే రీచ్ అయిపోయారు. ఇక అందుబాటులో లేని ప్లేయర్స్ ఎవరు అంటే జాఫ్రా ఆర్చర్కి ఇంజురీ ఉందని చెప్పారు. ఇక జేమీ ఓవర్టన్ అండ్ శామ్ కరణ్ అసలు తిరిగి రామని చెప్పేశారు. దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. ఎలాగో వాళ్ళు ప్లేఆఫ్స్ క్వాలిఫై కాలేదు కాబట్టి టీంలో ఉన్న ప్లేయర్స్ని సర్దుకుంటారు. వెరాజ్ మొయిన్ అలీ పైన కూడా కాస్త డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మళ్ళీ చూడాలి ఏం జరుగుతున్నాయి. అయినా కూడా వీళ్ళు ఎవరు రాకపోయినా పెద్దగా ఇబ్బందులు అయితే తలెత్తవు. మేజర్గా ప్లేఆఫ్స్ క్వాలిఫై అవుతున్న టీమ్స్కి మటుకు రావాల్సిన ప్లేయర్స్ అందరూ వస్తేనే సీజన్ ఇంకాస్త మజా ఉంటుంది. సో ఓవరాల్గా ఇవి అప్డేట్స్. ఈ అప్డేట్స్పై మీ కామెంట్స్ ఎంతో కింద తెలియజేయండి. మన నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.